హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ బిలియనియర్ వైఫ్ పార్ట్ 36. మావయ్య, నాకు ఎలాంటి బాధ లేదు. ఆయనకు తన తల్లి ప్రేమ దక్కాల్సిన సమయంలో దక్కలేదు. ఇప్పుడు దొరుకుతున్న దాన్ని స్వీకరించలేకపోతున్నారు. ఇక అత్త నాతో ఆయనను బాగా చూసుకోమని చెప్పడం నాకు బాధ కాదు, ఆనందమే. సూరజ్ మీద ఉన్న ఆప్యాయత, ఆందోళనతోనే ఆమె ఎలా అన్నారు అని వికసించిన ముఖంతో చెప్పిన నీలక్ష్యాన్ని చూసి రఘువీర్ మనసు సంతోషంతో నిండిపోయింది. ఆమె తలపై ప్రేమగా చెయ్యి వేసి, నీ మనసు ఎంతో మంచిది, అలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి తల్లి అని ఆశీర్వదించారు. ఇక అలా చెప్పి పాల గ్లాస్ తీసుకుని వెళ్ళబోతూ ఉండగా, మామయ్య ఒకసారి ఆగండి. ఏమైంది? ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావమ్మా అని అడిగారు. నీలక్ష్మి వెంటనే మరో గ్లాసులో పాలు పోసి ఆయన చేతికి అందించింది. రఘువీర్ సందేహంగా ఆమె వైపుకు చూశాడు. మామయ్య, అత్తకు మధుమేహం ఉందన్న విషయం మీరు మర్చిపోయారా? అది నేనెలా మర్చిపోగలను? మీ అత్త అయితే చక్కెర వేసిన పాలను కన్నెత్తు కూడా చూడదు. ఇక అందుకే ఆ గ్లాసులో చక్కెర కలిపిన పాలున్నాయి. ఇవి మాత్రం ఆమె కోసం ప్రత్యేకంగా చక్కెర వేయకుండా పెట్టినవి మామయ్య. ఇవే తీసుకెళ్ళండి. కానీ ఒక్కరోజు తాగితే ఏమవుతుంది అనుకున్నాను అని చిరునవ్వుతో చెప్పగానే ఒక్కసారిగా ఆయన చేతిలోని పాల గ్లాసును ఒక్కసారిగా ఎవరో లాక్కున్నారు. ఇద్దరు ఆశ్చర్యంగా చూసేలోపే అది సూరజ్ అని గుర్తించారు. అతడు ఆ పాలను ఒక్క ఊపులో తాగేశాడు. గ్లాసు ఖాళీ చేసిన తర్వాత గంభీరంగా, ఇందులో చక్కెర చాలా ఎక్కువగా ఉంది. ఇది మా అమ్మకు గాని మీరు గాని తాగుంటే ఈ రాత్రి ఇంట్లో ఉండేవారే కాదు, హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చేది. మీ ఆరోగ్యం గురించి మీరే జాగ్రత్త పడాలి. ప్రతిసారి నేను గమనిస్తానని ఎలా అనుకుంటున్నారు? కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు, అందుకే ఇంత చక్కెర వేసిచ్చారు అంటూ నిర్లక్ష్యాన్ని నేరుగా చూస్తూ అన్నాడు. ఇక రఘువీర్ అంటనే, సూరజ్, నీలక్ష్య అయితే నన్ను ఆపింది, నేనే తీసుకెళ్తున్నాను. నువ్వు వచ్చి ఆమెనే తప్పు పట్టావు. అక్కడ నీ అమ్మ ఒకలా గట్టిగా మాట్లాడితే నువ్వైతే ఆమెకంటే ఒక అడుగు ముందుకే వెళ్ళిపోయావే అని చిన్నగా మందలించారు కొడుకుని. ఆయన మాటలు కొనసాగుతూ ఉండగానే సూరజ్ ముఖంలో ఒక్కసారిగా వేడి అలుముకుంది. అతడు నీలాక్షిని లోతుగా ఒకసారి చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వేగంగా తన గది వైపుకు నడిచి వెళ్ళిపోయాడు. అతడు కోపంతో వెళ్ళిపోయాడేమోనని అనుకుని ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఇక రఘువీర్ నెమ్మదిగా నీలక్షి వైపుకు తిరిగి, మీ ఇద్దరి మధ్య ఏదైనా అపార్థం ఉంటే వెళ్ళి మాట్లాడి సర్దుబాటు చేసుకో తల్లి. వాడికి కోపం కాస్త ఎక్కువే, అది నిజమే, కానీ మనసులో మాత్రం ఎంతో ప్రేమ ఉంటుంది అని ఆప్యాయంగా చెప్పారు. మామయ్య, సూరజ్ గురించి నాకు బాగా తెలుసు, మీరు అసలు బాధపడకండి, నేను చూసుకుంటాను అని చెప్పి నీలక్షి సూరజ్ గది వైపుకి వెళ్ళిపోయింది. నీలక్షి వెళ్ళిన కొద్దిసేపటికి ఆ నన్య లోపలికి వచ్చింది. ఆమె వచ్చేటప్పటికి తన మామగారు పాలు తాగుతూ కనిపించారు. మామయ్య, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వెనక్కి తిరిగి నిర్లక్ష్యంగా చూస్తూ రఘువీరు, నా కుర్తా అరిందో లేదో చూడడానికి వచ్చాను అని అన్నాడు. అనన్య అంటే ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అనన్య అంటే ఇద్దరి మధ్య ఎప్పుడు సఖ్యత ఉండేదే కాదు, ఆ విషయం ఇద్దరికి బాగా తెలుసు. మామయ్య, ఇది డాబా కాదు, వెటగారం ఆడడానికి మా ఇంటి వంటగది అని పళ్ళని బిగించి చెప్పింది అనన్య. అవునా, నిజమేనా అని ఆశ్చర్యం నటిస్తూ రఘువీర్ అన్నాడు. చిన్న కోడలు వయసు మీద పడింది కదా, అందుకే వంటగదికి డాబాకి తేడా కూడా గుర్తుపట్టలేకపోతున్నాను. మీకు సరిగ్గా కనిపించకపోతే హాస్పిటల్కి వెళ్ళండి, ఇక్కడికి మాత్రం రావద్దు అంటూ కోపంగా అంది. తాను కలిపిన మందున్న పాలు పోయాయి అనే బాధ ఆమెను ఇంకా ఎక్కువగా మండిస్తుంది. రఘువీర్ సరదాగా మాట్లాడిన అనన్య మాత్రం ఆగ్రహంతో గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విని అంశుమన్, వసుంధర అక్కడికి వచ్చారు. ఏమైంది? ఈ సమయంలో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంశుమన్ అడిగాడు. అనన్య అరుపులు గది వరకు వినిపిస్తూ ఉన్నాయి. రఘువీర్ ప్రశాంతంగా, వసుంధర, నీకోసం పాలు తీసుకెళ్ళడానికి వచ్చాను, అలాగే నేను ఒక గ్లాస్ పాలు తాగుతామని అనుకున్నాను అన్నాడు. అనన్య వెంటనే, మీరు పాలు తాగాలి అనుకుంటే ఇక్కడే నిలబడి ఉన్న కోడల్ని అడుగుంటే సరిపోయేది కదా, లేకపోతే మీరే వెళ్ళి వేడి చేసుకుని తాగాల్సింది. నేను వేడి చేసి పెట్టిన పాలు ఎందుకు తాగారు? నన్ను మీ ఇంటి పని మనిషి అనుకుంటున్నారా ఏంటి అని తన మాట పూర్తి చేయకముందే చెల్లుమన్న శబ్దంతో అంశుమన్ ఆమె చంపవే బలంగా చేయివేశాడు. అక్కడున్న వారిలో ఎవరూ అతన్ని ఆపలేదు. చిన్న విషయమైన పాల కోసం అనన్య ఇంత పెద్ద గొడవ చేయటం అందరికీ అసహ్యంగా అనిపించింది. అనన్య, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా నీకు? మా నాన్నకు ఒక గ్లాస్ పాలు వేడి చేసిస్తే నీ గౌరవం తగ్గిపోతుందా? ఏమనుకుంటున్నావు నీ గురించి? బంగారు చెంచాతో పుట్టిన రానివా? ముందు నీ స్థాయి ఏంటో, నీ హద్దులేంటో ఆలోచించు. అప్పుడు నువ్వు మా నాన్నను
మా నాన్నకు పని మనిషివో కాదో నీకే అర్థమవుతుంది అని కోపంగా చెప్పేసి అంశుమన్ తన బైక్ తాళాలు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇక అనన్య కూడా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక రఘువీర్ మాత్రం బాధతో సోఫాలో కూర్చున్నాడు. వసుంధర, నేను కావాలని ఏమీ చేయలేదు. నేను ఆమెతో మామూలుగానే మాట్లాడ్డాను. కానీ ఆమె ఒక్కసారిగా కోపంతో గట్టి గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది. వసుంధర ఆయనను ఓదారుస్తూ, వదిలేయండి, మీరు బాధపడొద్దు. ఆమెకు తగిన గుణపాఠమే పడింది కదా, ఎక్కడైనా బుద్ధి వస్తుందేమో చూద్దామండి. ఈ ఇంటికి వచ్చిన ఇద్దరు కోడళ్ళు సరిగ్గా లేరు. వాళ్ళ వల్లే నా ఇద్దరు కొడుకులు సంతోషంగా ఉండలేకపోతున్నారు అంది. అది విన్న రఘువీర్ వెంటనే, ఇప్పుడు నీ లక్ష్యాన్ని కూడా ఇందులోకి ఎందుకని లాగుతున్నావు? మన అదృష్టం బాగుండి నీ లక్ష్యం లాంటి కోడలు ఈ ఇంటికి వచ్చింది. మావయ్య, మీరు ఎందుకు ఇబ్బంది పడతారు, నేనే తీసుకొస్తాను, మీరు వంటగది వరకు ఎందుకు వచ్చారు అని ఎంతో ప్రేమగా చెప్పింది. ఆ తర్వాత తన చేతులతో పాలు వేడి చేసి అని చెప్పి తన చేతులతో పాలు వేడి చేసి ఇచ్చింది. కానీ అనన్య ఎందుకు అలా ప్రవర్తించిందో మాత్రం నాకు అర్థం కావట్లేదు. వసుంధర వెంటనే, చాలు చాలు, మీకు ఆమె అంటేనే ఇష్టం కాబట్టి ఆమెకే మద్దతు ఇస్తున్నారు. నేను వచ్చినప్పుడు ఆమె మరి అక్కడ లేదు కదా. రఘువీరు ప్రశాంతంగా, ఆ విషయం నీ కొడుకుని అడగాలి. ఇక్కడ బాగానే మాట్లాడుతున్నాడు, కానీ ఒకసారిగా కోపంగా పైకి వెళ్ళిపోయాడు ఎందుకో. వసుంధర కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ, చూసారా, నా సూరజ్ ఆమెతో అసలు సంతోషంగా లేడు. నా ఇద్దరు కొడుకుల జీవితాలను నేనే నాశనం చేశానా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అదే సమయంలో సూరజ్ వేగంగా తన గదిలోకి వెళ్లి ఎయిర్ కండిషన్ ను మరింత చల్లగా మార్చేశాడు. ఆయన అతని శరీరంలో మండుతున్న వేడి మాత్రం తగ్గలేదు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతని గదిలో అటు ఇటు ఆందోళనగా తిరుగుతున్నాడు. అతని వెంట వచ్చిన నీలాక్షి అది గమనించి, ఇవాళ శ్రేణికి ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని మనసులో అనుకుంది. అయ్యో, ఎంత చలిగా ఉంది, ఏంటి ఇంతగా ఇంతగా ఏసీ పెంచేశారు అంటూ తన చీర కొంగును ఒంటికి బిగ్గా చుట్టుకుంది. సూరజ్ మాత్రం ఆమెని వింతగా లోతైన చూపులతో చూస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది, దీనికి ఏదో తేడాగా చూస్తున్నారు. వెళ్ళి ఏమైందని అడగాలా వద్దా? అవసరమైతే ఆయనే చెప్తారులే. కోపంగా వచ్చింది ఆయనే కదా, నేను వెళ్ళి మాటలు మొదలు పెట్టను అంటూ తనలో తానే కొనుక్కుంటూ నిలబడిపోయింది నీలాక్షి. అంతలో సూరజ్ ఒక్కసారిగా బాత్రూంకి వెళ్ళిపోయాడు. అతని ప్రతి కదలిక నీలాక్షికి విచిత్రంగానే అనిపిస్తుంది. ఏమో, ప్యాంట్లో ఏదైనా పురుగు వెళ్ళిందేమో అని ఆలోచిస్తూ ఉండగానే లోపల నుంచి నీళ్లు జారపడుతున్న శబ్దం వినిపించింది. అయ్యో రామా, ఇప్పుడే స్నానం చేసి వచ్చారు, మళ్ళీ ఎందుకు స్నానం చేస్తున్నారు? పిచ్చి నీలాక్షి, నీ సూరజ్ ఆరోగ్యం బాగోలేదేమో, వెళ్ళి ఏమైందో చూడు అని ఆమె అంతరాత్మ చెప్పింది. వద్దు, ఆయన నాతో మాట్లాడడం మానేశారు, ఇప్పుడు నేనెందుకు వెళ్ళాలి అని మనసు వారించిన ఆమె అడుగులు మాత్రం తెలియకుండానే బాత్రూమ్ తలుపు దగ్గరకు చేరాయి. ఇప్పుడు తలుపు తట్టాలా వద్దా అని ఒక క్షణం ఆలోచించి మెల్లగా తలుపు తట్టింది. ఆశ్చర్యంగా తలుపు వెంటనే తెరిచి ఉంది. లోపల కనిపించిన దృశ్యం చూసి నీలాక్షి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సూరజ్ రాత్రి దుస్తులతోనే షవర్ కింద నిలబడి ఉన్నాడు. అతని కళ్ళని ఎర్రగా మారి మత్తులో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో నీలాక్షికి ఏమీ అర్థం కాలేదు. సూరజ్ ఇలా ఎందుకు నిలబడి ఉన్నారు, రండి బయటికి వెళ్దామని అంది. అతను మాత్రం వద్దన్నట్టు తలను అడ్డంగా ఊపాడు. వస్తారా రారా అంటూ ఆమె అతని చేయి పట్టుకుని లాగింది. కానీ అతను ఏమాత్రం కూడా కదలలేదు. నీలాక్షి వెంటనే శవాన్ని ఆపేసి, ఇప్పుడు రండి అంది. అయితే అతని శరీరంలో వేడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మందు ప్రభావం అతని శరీరంపై మరింత ఎక్కువైపోతుంది. సూరజ్ నీలాక్షిని తల నుంచి పాదాల వరకు అలా చూస్తూనే ఉన్నాడు. క్షణానికి అతని చూపు మరింత విచిత్రంగా మారుతుంది. నీలాక్షి అతని చూపును తట్టుకోలేక సిగ్గుతో ముఖం వంచుకుంది. సూరజ్, అసలు ఇలా ఎందుకు చూస్తున్నారు, రండి, మీ జుట్టు బాగా తడిచిపోయింది, తుడుస్తాం అంటూ అతని చేయి పట్టుకుంది నీల. కానీ సూరజ్ ఆమె చేతులను పట్టుకుని గోడకు ఆనించాడు. వెంటనే మళ్ళీ షవర్ ఆన్ చేశాడు. చల్లటి నీరు ఒక్కసారిగా ఇద్దరిపై జారి పడడంతో నీలాక్షి వణిగిపోయింది. సూరజ్ ప్రవర్తన ఎందుకో తేడాగా ఉంది. నీలాక్షి ఆశ్చర్యంతో పూర్తిగా స్తంభించిపోయింది. సూరజ్, అసలు ఈ రోజు మీకు ఏమైంది? తడిచిన బట్టల్లో ఉంటే జలుబు చేస్తుంది, ముందు నీళ్ళు ఆపండి, బయటికి వెళ్దాం, నాకు చాలా చల్లగా ఉంది అని వణుకుతున్న గొంతుతో అంది. నీలా, నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, దయచేసి నన్ను ఆపొద్దు అని అతను తడబడుతూ అన్నాడు. అతని మాటల అర్థం నీలాక్షికి పూర్తిగా తెలియలేదు. దయచేసి ఒకే ఒక్క మాట మాత్రమే ఆమెకు అర్థమైంది.
ఆయనకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందా అని ఆందోళనగా అడిగింది. కానీ ఆ సమయంలో ఆమె మాటలు వినే స్థితిలో సోరస్ లేడు. మందు ప్రభావం అతనిపై పూర్తిగా చూపించింది. ఆ మందు అంశుమన్ లాంటి వ్యక్తికి సరిపోయేదేమో కానీ సోరస్ శరీరం మాత్రం ఆ తీవ్రతను ఏమాత్రం భరించలేకపోయింది. అతను నీలక్షిని ఒక్కసారిగా ఎత్తుకుని వేగంగా రూమ్కి నడిచాడు. ఆమెను ఒక్కసారిగా కూర్చోబెట్టి ఇక ఆ ప్రయత్నంలో తొందరపాటులో వదిలేయటంతో ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చోవాలని చూసింది. కానీ అతను ఆమెను మళ్ళీ ఆపేశాడు. దేవుడా అని ఆమె భయంతో అరిచింది. సోరస్ పరిస్థితి సాధారణంగా లేదని, అతను తనలో తాను లేడని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. అతన్ని దూరంగా నెట్టాలని ప్రయత్నించిన అతని శక్తి ముందు ఆమె ప్రయత్నం ఫలించలేదు. అతని ప్రవర్తనను గమనించి అతను పూర్తిగా స్పృహతో వ్యవహరించడం లేదని ఆమె గ్రహించింది. మందు ప్రభావానికి ఎదుర్కొని తనను తన అదుపులో పెట్టుకోవాలని సోరస్ ఎంత ప్రయత్నించినా ఆ ప్రభావమే అతనిపై చేయి సాధించింది. సోరస్ అసలు ఈ రోజు ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు భయంగా ఉంది. దయచేసి విడిచిపెట్టండి అని నీలక్షి కళ్ళల్లో నీళ్లు నింపుకుని అంది. ప్రేమతో నిండిన మనసు తన ప్రియమైన వ్యక్తి బాధపడుతూ ఉంటే ఎలా తట్టుకోగలదు? నీలా, నన్ను క్షమించు. నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించు అని సోరస్ బాధతో అన్నాడు. మందు ప్రభావం వలన అతను తనపై తానే నియంత్రణ కోల్పోయాడు. నీలక్షి మొదట అతని పరిస్థితిని అర్థం చేసుకుని ఓపిగ్గా ఉండేందుకు ప్రయత్నించింది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ అతని ప్రవర్తన మరింత ఉద్రిక్తంగా మారింది. అతని అదుపులేని ప్రవర్తన వల్ల ఆమె తీవ్రంగా ఇబ్బంది పడింది. అయినా దాని ప్రభావం పూర్తిగా తగ్గకపోవటంతో అతను మళ్ళీ తనపై నియంత్రణ కోల్పోయాడు. ఆ గదిలో నీలక్షి బాధతో వేసిన పిలుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని ఆమె జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. శారీరకంగా మానసికంగా పూర్తిగా అలసిపోయింది. సోరస్ కమ్మి పరిస్థితి కనిపించి బాధ కలిగిన మందు ప్రభావం నుంచి బయటపడే స్థితిలో అతను లేడు. చివరకు నీలక్షి పూర్తిగా స్పృహ కోల్పోయింది. కొంతసేపటికి తర్వాత ప్రభావం తగ్గి సోరస్ కూడా తీవ్ర అలసటతో ఆమె పక్కనే నిద్రలోకి జారుకున్నాడు మెల్లగా. ఇక మరోవైపు అనన్య కోపంగా తన గదిలోకి వెళ్ళింది. ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్రే పట్టలేదు. రాత్రి 2 గంటలు దాటినా అంశుమన్ ఇంకా ఇంటికి రాకపోవటంతో ఆమెకు బాధ చెందింది. అతనికి ఫోన్ చేయగా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో ఆమె అనుమానం మరింత పెరిగింది. కోపంతో హాల్లోనే కూర్చుని అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అనన్య మరి అంశుమన్ వచ్చాక అనన్య ఏం మాట్లాడుతుందో మరి వచ్చే ఎపిసోడ్లో మనం చూద్దాం.